తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆదాయపు పన్ను చెల్లించారు. గత ఏడాది మంత్రిగా తనకు వచ్చిన జీతాన్ని బట్టి పన్ను చెల్లించారు. గత ఆర్థిక సంవత్సరానికి కేటీఆర్ కు 7,22,000 జీతం వచ్చింది. దీనికి గాను తన జీతంపై పడే ఆదాయపు పన్నును మంత్రి చెల్లించారు. బుధవారం జీవోఆర్డీ నంబర్ 159ని విడుదల చేసింది. ప్రభుత్వ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ పేరు మీద ఆదేశాలు వెలువడ్డాయి. 2016-17 ఆర్థిక సంవత్సరానికి గాను 7,22,000ను మంత్రి జీతభత్యాల నుంచి చెల్లిస్తున్నట్లు సంబంధిత ఉత్తర్వుల్లో వెల్లడించారు. పన్ను 2016 జూలై 1 నుంచి 2017 ఫిబ్రవరి 28 వరకు కట్టినట్టు తెలియజేశారు. మంత్రులకు జీతభత్యాలు చెల్లించే పద్దు కింద ప్రభుత్వం మంత్రి ఆదాయపు పన్ను, రాష్ట్ర ప్రభుత్వం ఆదాయపు పన్ను శాఖను విడుదల చేసింది. అయితే ఇది మంత్రి జీతభత్యాల వరకు చెల్లించిన పన్ను మాత్రమే. ఇతర ఆదాయ వనరుల ఆధారంగా ఆయనకు వచ్చే రాబడిపై పన్ను చెల్లించింది లేనిది ఇంకా తెలియరాలేదు.